తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలు ఇక మరింత సులభతరం కానుంది. తిరుమలలో శ్రీవారి లడ్డూ కొనుగోలు కోసం టీటీడీ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో శ్రీవారి భక్తులు మరింత సులభంగా తిరుపతి లడ్డూలను కొనుగోలు చేసేందుకు టీటీడీ కియోస్క్ మిషన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కియోస్క్ యంత్రం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం కోసం క్యూ లైన్స్ లో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన లడ్డూలు కొనుగోలు చేయొచ్చు. కియోస్క్ యంత్రం ఉపయోగించి యూపీఐ చెల్లింపులు కూడా చేసి నగదు లేకుండానే పారదర్శకంగా లావాదేవీలు జరిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కియోస్క్ యంత్రం ద్వారా ఎలా లడ్డూలు పొందవచ్చనే విధానాన్ని కూడా టీటీడీ వివరించింది. లడ్డూ విక్రయ కేంద్రాలకు సమీపంలో ఈ కియోస్క్ యంత్రం ఏర్పాటు చేశారు. కియోస్క్ యంత్రంలో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి దర్శన టికెట్ ఉన్నవారు, రెండోది దర్శన టికెట్ లేనివారు. భక్తులు ఇందులో ఒక ఆప్షన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దర్శన టికెట్ ఉన్న భక్తులు ఆప్షన్ 1 ని ఎంచుకోవాలి. ఆ తర్వాత టికెట్ వివరాలను మిషన్ ధృవీకరిస్తుంది. మరోవైపు టికెట్లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తి 2 అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చని టీటీడీ తెలిపింది. అలాగే దర్శన టికెట్ లేనివారు ఆప్షన్ 2 ని ఎంచుకోవాలి. ఆ తర్వాత తమ ఆధార్ నంబర్ ఇవ్వాలి. దర్శనం టికెట్ లేని వ్యక్తి కూడా కియోస్క్ యంత్రం ద్వారా 2 లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు. ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. లావాదేవీ పూర్తి చేసిన తర్వాత మీకు రిసిప్ట్ కూడా వస్తుంది. ఆ రసీదు తీసుకుని లడ్డూ కౌంటర్ల వద్దకు వెళితే అక్కడ అదనపు లడ్డూలు పొందవచ్చు. ఈ విషయాన్ని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. కియోస్క్ యంత్రం ద్వారా భక్తులు లడ్డూల కోసం ఎక్కువ సమయం నిరీక్షించాల్సిన అవసరం ఉండదని టీటీడీ తెలిపింది. క్షణాల్లోనే లడ్డూలను పొందవచ్చని చెప్తున్నారు. ఇప్పటికే భక్తులు ఈ కియోస్క్ మిషన్ ద్వారా లడ్డూల విక్రయం ప్రారంభించేశారు. పైగా యూపీఐ ద్వారా చెల్లింపులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో మొగ్గు చూపుతున్నారు.